ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల కేసు ఆయనపై నమోదైన విషయం తెలిసిందే. మాస్టర్ను బెంగళూరులో సైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారు. కాగా జానీ మాస్టర్ ఉత్తరాది రాష్ట్రాలకు పారిపోయారని, హైదరాబాద్లోని తన స్నేహితుల ఇంట్లో తలదాచుకున్నాడు అంటూ ప్రచారాలు జరగగా తాజాగా అతన్ని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 4 బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టాయి. కాగా గతంలో కూడా ఇలాంటి ఆరోపణలతో జానీ మాస్టర్ 6 నెలల జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఈ కేసు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ మాస్టర్ గా పనిచేస్తున్న శ్రేష్ఠ వర్మను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అటు జానీ మాస్టర్ పై మహిళా కమిషన్లోనూ ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు బాధితురాలితో కలిసి పలు మహిళా సంఘాల నాయకులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40 పేజీలతో కూడిన లేఖను బాధితురాలు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదాకు ఇచ్చారు. బాధితురాలికి అండగా ఉంటామని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని ఆమె భరోసా కల్పించారు. జానీపై లైంగిక ఆరోపణల కేసు పెట్టడం ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై పోలీసులు ఐపీసీ 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక జానీ మాస్టర్ కేసులో మరో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో పోక్సో కేసు పెట్టారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ ప్రస్తుతం లడక్ లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జానీ కోసం వేట మొదలుపెట్టాయి. తాజాగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు గురించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.